దేవుడు అక్కడికి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకుని అబ్రాం గారు చేసిన విధానం, ఆయన ప్రవర్తించిన విధానం, ఆయన యొక్క పరుగు, ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క కటాక్షం కొరకు అయినటువంటి ఆశ, త్వరపడి దేవుని కొరకు సిద్ధం చేసినటువంటి ఆ యొక్క ఏర్పాట్లు, ఇవన్నీ కూడా చూసి ప్రభు ఆనందించడంటారా? ప్రభు ఆనందించే దేవుడు, ప్రభు సంతోషించేది. వాటన్ని భుజించి ప్రభు ఆనందిస్తున్నాడు. ఆనందంగా మాట అంటున్నాడు, అబ్రామా నీ భార్య ఎక్కడ ఉందా? మీదటికి ఇదిగో కుమారుడు కలుగుతాడు. అబ్రాం గారు అయితే బాగానే ఉన్నారు. ఈ శారమ్మ సంగతి ఏంటి? కొన్నిసార్లు అబ్రాం గారు బాగానే ఉంటారు, శారమ్మే. కొన్నిసార్లు శారమ్మలు బాగుంటారు, అబ్రాం గారే కొంచెం తేడా. ఈ శార ఏమంటుందో తెలుసా? నవ్వుకుంటుందంట. ఎక్కడ? దేవుడు అంటున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, ఏమా శార, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏం నవ్వుకుంటున్నావు వెనకాల నుంచి? దేవునికి అసాధ్యమైనది ఏముందా? దేవునికి సమస్తము సాధ్యమే కదా, ఎందుకు నవ్వుకుంటున్నావు అని అన్నాడు. ఆయన చెప్పినట్లుగానే మీదటి సంవత్సరానికల్లా దేవుడు అద్భుతంగా ఒక కుమారుణ్ణి ప్రభు అనుగ్రహించినాడు. ఆ కుమారుడే ఇస్సాకు. చప్పలు కొట్టి ప్రభు నామన మహిమ పరుద్దాం.